Hello guys, welcome back to my channel. This is Shweta Ravindra. Hope you all are doing great. So it is a Thursday. నేను మార్నింగ్ లేవగానే ఇలా మొత్తం కర్టన్స్ అన్నీ కిందికి వచ్చేసి కర్టన్స్ అన్నీ ఓపెన్ చేసేస్తాను అండ్ దెన్ లైట్ వేస్తాను. ఎందుకంటే అంత వెలుగు రాదు మా ఇంట్లోకి. సో కొంచెం బ్రైట్గా ఉంటే డే స్టార్టింగ్లో బాగుంటుంది అని నేను లైట్స్ మొత్తం ఆన్ చేస్తాను. అండ్ నైట్ పిల్లలు ఆడుకొనేసి అలాగే వదిలేసి ఉంటారు టాయ్స్. బికాజ్ అందరికీ పేషెన్స్ అవుట్ అయిపోయి ఉంటుంది. అప్పుడు క్లీన్ చేయడానికి అసలుకి ఎవరికి ఓపిక ఉండదు. సో అలాగే వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు ఒక్కొక్కసారి లేట్ అయినప్పుడు. సో ఎస్టర్డే వాజ్ దట్ డే. వాళ్ళు లేట్ నైట్ 1 o'clock వరకు 12 o'clock వరకు ఆడుకున్నాడు అనుకుంటా మా బావ కొడుకు. సో అన్నీ ఇలాగే పెట్టేశారు వీళ్ళు. అందుకే మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను ఇల్లు మొత్తం టాయ్స్ అన్నీ సార్ట్అవుట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు లేవగానే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మళ్ళీ టాయ్స్ తీసుకుంటారు కాబట్టి అన్నీ అట్లీస్ట్ ఫ్లోర్ అయినా క్లీన్గా కనిపించాలని తీసి పెట్టేశాను. అండ్ ఆ స్కూటర్ చూశారు కదా, అది మా అక్క గిఫ్ట్గా ఇచ్చింది తక్షకి ఫర్ హిజ్ ఫస్ట్ బర్త్డే. అండ్ చిన్న చిన్న సామాన్లు చాలా ఉంటాయి పిల్లలు ఉన్నాక కదా, వాళ్ళ టాయ్స్ అసలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూనే ఉంటాయి. ఏదైనా అప్పితప్పి కింద పడిన వాటి మీద మనం కాలు పెట్టామనుకో పడడం మాత్రం గ్యారంటీ. అండ్ వాళ్ళు కూడా టాయ్స్ మీద కాలు పెట్టి ఎన్నిసార్లు పడతారో మా పిల్లలు. అండ్ థర్స్డే కాబట్టి నేను కొంచెం బాగా పని చేయాలి. బయట అంతా క్లీన్ చేసుకోవడం అండ్ పూజ చేస్తాను కాబట్టి ఈరోజు తలస్నానం కూడా చేయాలి. అండ్ తక్షకి కూడా నేను ఎవ్రీ థర్స్డే తలస్నానం చేస్తాను. బికాజ్ ఇఫ్ యూ గైస్ నోటీస్, నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడూ థర్స్డేస్ పూజ చేస్తుంటాను, టెంపుల్ కూడా వెళ్ళొస్తాను. సో ఇక్కడ మొత్తం టాయ్స్ని అంతా సార్ట్ చేసి పెట్టేశాను. అండ్ నాకు మార్నింగ్ లేవగానే ఆమె టీ పర్సన్. చాయ్ తాగకుండా నాకు వేరే పని అసలు కుదరదు. నేను చాయ్ పెట్టిన తర్వాతనే వచ్చి ఇంట్లో సామాన్లన్నీ సర్దేశాను. సో చాయ్ అయింది. ప్రశాంతంగా కూర్చొని ఒక 10-15 minutes నా ఓన్ టైం ఎంజాయ్ చేస్తాను నేను. సో ప్రశాంతంగా కూర్చొని చాయ్ తాగేసిన తర్వాత నేను డే ఏం చేయాలి అని ప్లాన్ చేస్తాను. సో ఇక్కడ టీ తాగుతున్నాను. మీరు అక్కడ బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, మా కుక్ ఆంటీ వచ్చింది. తను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈరోజు మా ఇంట్లో బెండకాయ ఫ్రై, చపాతీ అండ్ బ్రింజాల్ కర్రీ, రైస్ అండ్ సాంబార్ చేశారు. సో డైలీ 2 కర్రీస్ చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది, ఒక్కొక్కసారి ఇద్దరికి ఒక్కొక్కరికి ఒకటి నచ్చదు. కాబట్టి మేము 2 కర్రీస్ చేస్తాము డైలీ. సో దిస్ ఇస్ ఆ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ అన్నీ సార్ట్ చేస్తున్నాను. షూస్ అన్నీ అలాగే ఎంట్రన్స్లో ఉంటే బాగుండదు కదా, అందుకే అన్నీ తీసి పెడుతున్నాను. షూ ర్యాక్లో ఎంత పెద్ద షూ ర్యాక్ ఉన్నా రాగానే ఎవరికి పేషెన్స్ ఉండదు షూ ర్యాక్లో పెట్టడానికి, స్పెషల్లీ మా ఇంట్లో. సో అక్కడే వదిలేస్తూ ఉంటారు ఆఫీస్ నుంచి రాగానే. అందుకే నెక్స్ట్ డే మార్నింగ్ నేను అన్నీ సార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంటి ముందంతా వాటర్స్కి ఫస్ట్ నీళ్ళు పోసాను. సమ్మర్ కదా, చాలా డ్రై అయిపోతున్నాయి విదిన్ అ డే. లేకపోతే ముందు 2-3 డేస్కి ఒకసారి పోసేవాళ్ళం వాటర్. ఇప్పుడు ఎవ్రీ డే వేయాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ సన్. అండ్ ఇవి న్యూ పాట్స్ తీసుకొచ్చాం మేము, అమెజాన్ నుంచి ఆర్డర్ చేశారు. సో సెట్ ఆఫ్ 4 వస్తాయి. ఇఫ్ యూ రియలీ వాంట్ టు బై దిస్, ఐ విల్ షేర్ అ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. మీకు కావాలంటే కమెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. సో దీస్ ఆర్ అవర్ ప్లాంట్స్. సో ఇక్కడ చిన్న డాల్ పాట్ ఉంది కదా, దీనికి తక్ష అండ్ జీవ్కి ఇదంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరికి. అండ్ మా ఇంటి ముందు స్కూల్ ఉంది, దాన్ని బ్యానర్స్ అన్నీ వేస్తూనే ఉంటారు ఎవ్రీ ఆల్టర్నేట్ డే చేంజ్ చేస్తుంటారు, అది ఎందుకో తెలియదు. అండ్ ఇక్కడ ఇంటి ముందు క్లీన్ చేసి రంగోలీ వేద్దాం అనుకున్నాను. బికాస్ నేను థర్స్డేస్ తప్పకుండా ఇది చేస్తాను. వేరే డేస్ అంత చేయను, మమ్మీడే చేసేస్తుంది మధ్యాహ్నం వచ్చిన తర్వాత. కాకపోతే థర్స్డేస్ నాకు పొద్దున్నే చేయాలనిపిస్తుంది, అందుకే ఇలా థర్స్డేస్ క్లీన్ చేస్తూ ఉంటాను. పైనుంచి సమీర్ మాట్లాడుతున్నాడు, వాటర్ వేయొద్దు, తక్ష వచ్చి వేస్తాడు పైప్తోని, వాడితో వేయిద్దాము, ఎలాగో వేడి ఉంది కదా, వాడు ఇన్ కేస్ పై మీద పోసుకున్న వాటర్ని కోల్డ్ ఏం అవ్వద్దు అని చెప్తున్నాడు. సరే అని చెప్పాను. సో నేను ముందు ఇక్కడంతా క్లీన్ చేసి, సో 2-3 times వచ్చి అదే చెప్పాడు. అందుకే ఊడవనా వాడితోనే ఊడిపిస్తావా అని అడిగాను జోక్గా. సో తను అప్పటికే ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. తనకి తినిపిస్తున్నాడు యాక్చువల్లీ. నా హస్బెండ్ సమీర్ తక్షకి బ్రేక్ఫాస్ట్ చేయిస్తున్నాడు. ఎందుకంటే థర్స్డే నాకు చాలా బిజీ డే. సో నేను తినిపించడానికి అసలు టైం కుదరదు. నేను ఇలా క్లీన్ చేసుకుంటుంటే తనకి బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోతుందని నేను వంట చేసి ఇచ్చాను, తను తినిపిస్తుంటాడు. సో ఇలా అంతా మొత్తం ఊడ్చేసిన తర్వాత నీళ్ళు వాటర్ పోసి ఈరోజు రంగోలీ వేద్దాం అనుకున్నాను. మనం బయటికి వెళ్ళాల్సిందే, అందుకే మర్చిపోయాను. తను నీళ్ళతో చాలా ఆడుకున్నాడు తక్ష ఈరోజు. సో ఆ వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత వేద్దాం అనుకున్నాను. ఇంటికి వచ్చేసరికి మర్చిపోయాను. తను బయటికి వెళ్ళామన్నాను కదా, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఫుల్ నిద్ర వచ్చేసింది తనకి. సో పడుకోబెట్టాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది, మా మేడే వచ్చి రంగోలీ వేసేసింది ఈరోజు. అండ్
ఇక్కడ తక్ష కోసం వెయిట్ చేస్తుంటే మా కుక్క ఆంటీ పప్పు చేస్తున్నారు. మీతో షేర్ చేద్దాం రెసిపీ అనుకున్నాను. కాకపోతే తను అర్జెంట్‌లోనే ఉంది. నేను కెమెరా పట్టుకొని మధ్య మధ్యలో వెళ్తే తను డిస్టర్బ్ అవుతుంది. తనకు మళ్ళీ వేరే ఇల్లు కూడా చేయాల్సి వస్తుంది కదా! చేయాల్సి ఉంటుంది కదా! అందుకే అక్కడికి వెళ్ళడానికి టైం అవుతుందని చెప్పింది. సో, ఇంత మాత్రమే షూట్ చేశాను నేను. అండ్ తర్వాత ఇక్కడ ఏ కర్రీ చేశారని చూపిస్తున్నాను మీకు. వంకాయ చేశారు ఈరోజు. చపాతీ, వంకాయ, పప్పు అండ్ బెండకాయ ఫ్రై చేశారు. సో, ఇలా గార్లిక్ అన్నీ వేయించుకొని వేస్తారంట పప్పులో. అండ్ సో, ఇక్కడ నీళ్ళు వేస్తున్నాడు. అంతా బైక్ వాష్ చేస్తాను. వాడికి వాష్ చేయడం అంటే చాలా ఇష్టం. బైక్ వాష్ చేస్తామమ్మా, హ్యాండ్ వాష్, మౌత్ వాష్, ఫేస్ వాష్ అంటూనే ఉంటాడు. ఆ వాష్ అన్నీ నీళ్ళంటే పంచప్రాణం వాడికి. నీళ్ళతో ఆడుకుంటూనే ఉంటాను అంటాడు. ఇలా తిట్టించుకొని మరి సో, మేము వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తేయడానికి మళ్ళీ బయటికి వెళ్ళాము. ఎవ్రీ మార్నింగ్ ఫ్రెష్గా తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. తీసుకొని వచ్చి పెడితే స్పెషల్లీ లీఫీ వెజిటేబుల్స్ అయితే ఎండిపోతాయని ఆ రోజే తీసుకొని వచ్చి పెడతాము. అండ్ ఇక్కడ టొమాటోస్ చాలా బాగున్నాయని తీసుకోవడానికి వెళ్తే అన్న అక్కడ ఆటోలో ఉన్నాయి తీసుకో, అక్కడ ఇంకా బాగున్నాయి ఫ్రెష్గా అని చెప్పాడు. సో, నేను ఆటో అనుకోలేదు, అక్కడెక్కడో ఉన్నాయి అనుకున్నా ఫస్ట్. సో, అక్కడికి వెళ్ళాను, అక్కడ లేవు కదా అని మళ్ళీ వాపస్ వెళ్తుంటే తను ఇక్కడ కాదమ్మా ఆటోలో ఉన్నాయి చూడు, వెళ్ళు తీసుకురా అని చెప్పాడు. సో, సర్లే అని మళ్ళీ ఆటోలో వెళ్ళి తీసుకున్నాము. ఆటోలో చాలా బాగుండే యాక్చువల్లీ. రెడ్గా పండైపోయిన టమాటాలు ఉండే టొమాటోస్. సో, తీసుకున్నాము. ఒక 1 kg టమాటో తీసుకున్నాము. అవి కొన్ని రోజులు నడుస్తాయి. చాలా తీసుకున్నా కూడా మెత్తగైపోయి పాడైపోతుంటాయి. సో, మేము ఇక్కడే దగ్గరలోనే దొరుకుతాయి కదా, ఎవ్రీడే ఫ్రెష్గా తీసుకుంటే సరిపోతుంది అనుకొని అనుకుంటుంటాము. అండ్ టమాటా కాయలు తీసుకున్నాను ఈరోజు చట్నీ చేద్దామని. చాలా రోజులైంది తినేసి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో తింటాను నేను, మా వదిన చేస్తుంది, మా అమ్మ చేస్తారు, కానీ నేను ఎప్పుడూ చేయలేదు. అందుకే రోజు ట్రై చేద్దామని ఒక టొమాటో కాయలు తీసుకున్నాను. అండ్ ఇక్కడ కుకుంబర్ తీసుకుంటున్నాం సాలెడ్స్లో కోసం. ఎవ్రీ ఈవినింగ్ మా కుక్ వస్తారు కదా, తను కట్ చేసి పెడుతుంది. కట్ చేస్తేనే తింటారండి, అలాగే పెట్టేస్తే అస్సలు తినరు. అలాగే చెడిపోతాయి కానీ ఒక్కరు తినరు. సో, కట్ చేసి పెడితేనే తింటారు. ఇక్కడ తూకం చేస్తున్నాను. అండ్ తక్షకి ఇక్కడ ఫ్రూట్స్ నేమ్స్ అడుగుతున్నాను, ఇదేంటి అని. బనానా వాడికి ఇష్టం. సో, బనానా కూడా ఖాళీ అయిపోయింటే బనానా తీసుకున్నాము మేము. అండ్ వాడికి ఫ్రూట్స్ నేమ్స్ అన్నీ అడుగుతున్నాను. సమీర్కి కోపం వచ్చేసింది. నేను ఒక చేతితో వాడు పట్టుకుని ఒక చేతిలో వ్లాగ్ తీస్తున్నాను, తొందరగా తీసుకో, నాకు టైం అయిపోతుంది అని. సో, వాడు అన్నీ యాపిల్ మమ్మ వాటర్మెలన్ అని అన్ని పేర్లు చెప్తూనే ఉన్నాడు. ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఒకే షాప్లో దొరుకుతాయి. అండ్ రెండు చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో, నాకు నచ్చుతుంది ఇక్కడ తీసుకోవడానికి. ఇక్కడ చేపిస్తున్నాం మేము ఏమేమి తీసుకున్నాము అది. మేము మా అత్త వాళ్ళు కానీ మేము వచ్చినా కానీ ఇదే షాప్లో కొంటాము. వాళ్ళకు మేమంటే పరిచయం. ఇప్పుడు ఇవే టమాటా కాయలు తీసుకున్నాను నేను 5. చట్నీ చేశాను, చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం. అండ్ నేను 2-3 days పెట్టుకొని తిందాం అనుకున్నాను, కానీ అది ఈవినింగ్ అంతా అయిపోయింది. సో, రేపు ఎల్లుండి అలా 2 days తర్వాత మళ్ళీ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. చూద్దాం ఎలా వస్తుందో మళ్ళీ. సో, ఇక్కడ బిల్లింగ్ అయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళాము మ్యాంగోస్.
సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. మిక్సీలో వేస్తే దాంట్లో కొంచెం పంచదార వేసి షుగర్ వేసేసి అండ్ దాంట్లో కొంచెం ఇలా వాటర్ పోసేసి తింటాను చపాతీతో పాటు. సో దట్స్ ఇట్ అండి. ఇది నా డైలీ రొటీన్. ఈరోజు థర్స్డే, స్పెషల్లీ థర్స్డే రొటీన్ అనొచ్చు. అండ్ దీని నెక్స్ట్ పార్ట్ నేను నెక్స్ట్ వ్లాగ్లో వేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Keep supporting. Please share, subscribe to my channel and also like my video.